హాయ్ ఫ్రెండ్స్, TeluguabbaiRemo యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అంటే ఒక్కొక్క అక్షరం మన పేరు ఉంటుంది కదా. సో మన పేరుకి ఒక్కొక్క వర్డ్స్కి ఒక్కొక్క ఫోటో అంటే సినిమాటిక్లో ఎలా ప్లే అవ్వాలనో చూపిస్తానంటే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్ మీరైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చిన్న ఒక వీడియో చూడండి, మీకు చూస్తారు కదా, కనబడుతుందా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఇక్కడ స్క్రీన్ మీద వీడియో చూస్తారు కదా. సో అక్కడ చూడండి, ఒక్కొక్క లెటర్ కంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫోటో వస్తుంది. టాప్లో కింద పేరు, పైననేమో ఫోటో వస్తుంది కదా, అంటే దాని అక్షరం మీద. సో ఇదే విధంగా మన ఫొటోస్ పెట్టుకొని మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఫ్రెండ్ మీరైతే దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇది. సో నేను ఇంతకుముందుకు ఈ వీడియో ఆల్రెడీ ఎప్పుడు ప్రభాస్ బర్త్డే ఉన్నప్పుడు ప్రభాస్ బర్త్డే మీద చేశాను. సో ఇప్పుడైతే మీకు చూపించాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడైతే చూపించడానికి నాకైతే వీలు కుదిరింది. ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్. ఈ వీడియోలో మొత్తం నీట్గా అయితే చెప్తాను. ఫ్రెండ్ మీరైతే ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు కింద కామెంట్ సెక్షన్ వెళ్ళి కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై చేస్తాను, గుండెకాయలు కూడా పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని మెటీరియల్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు ఆ లెటర్స్కి మనకి ఏమేమి కావాలో అవన్నీ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక దీనికి వర్క్ ఎలా చేయాలి సో అని చెప్పి మీకు ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్ మనకు దీనికి వచ్చేసి 2 యాప్స్ అయితే కావాలి ఫ్రెండ్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా పిక్సెల్ ల్యాబ్. ఓకే, పిక్సెల్ ల్యాబ్ అయితే కావాలి, పిక్సెల్ ల్యాబ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కైనిమాస్టర్, పిక్సెల్ ల్యాబ్, ఈ 2 యాప్స్ ఉంటేనే మనకైతే అలాంటి వీడియో ఎడిటింగ్ అయితే చేయగలుగుతాం, లేకపోతే చేయనిక రాదు. ఓకే, సో ఓకేనా ఫ్రెండ్, మనం ఇంకా లెట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఎవరైనా పర్లేదు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద ఉన్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనబుల్ పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఎనబుల్ పెట్టుకుంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటీస్ అయితే వస్తుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అవునా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్, ఇంకా లెట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీసుకొస్తాను. సో ఓకేనా ఫ్రెండ్, ఫస్ట్ ఈ టాపిక్కి వెళ్ళినట్టయితే ముందు పిక్సెల్ ల్యాబ్ అంటే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఓకే, ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్లో వర్క్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్. మీకు ఒక ఫాంట్ కూడా ఇస్తాను. సో ఓకేనా, ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, ఈ వీడియోకి వాడిన మెటీరియల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఉంది. నేను వాడిన ఫాంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే ఫ్రెండ్, ముందైతే మనము ఇప్పుడు సింపుల్గా అయితే ఎన్టీఆర్, ఓకే, ఎన్టీఆర్ మీద అయితే ఎడిటింగ్ చేద్దాం. ఓకేనా, ఎన్టీఆర్ మీద చేద్దాము ఫ్రెండ్. ఫస్ట్ ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫ్రెండ్ మనకి ఇక్కడ లెటర్ అయితే ఉంది. ఈ లెటర్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో ఫ్రెండ్స్ మొత్తం తీసి పడేయండి. ఓకే, డిలీట్ మీద ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా. సో డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు మొత్తం డిలీట్ అయిపోయింది. తర్వాత ఎన్ను టైప్ చేయండి ఫ్రెండ్. ఇప్పుడు మనం ఎవరి పేరు ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ మీద టైప్ చేయాలి కాబట్టి నేనైతే ఓన్లీ ఎన్ను మాత్రమే టైప్ చేయండి. ఎన్టీఆర్ వద్దు మనకి, ఓన్లీ ఎన్ను మాత్రమే టైప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసి ఫ్రెండ్ దీని ఒక సైజ్ ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, మీకు వీలైనంత ఇలా పెద్ద చేసుకొని ఫ్రెండ్. ఇక్కడ మనకి టూల్స్ ఉన్నాయి కదా, కింద చూస్తారు కదా. సో ఈ టూల్స్ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఎడిట్, డిలీట్, ఇక్కడ కాపీ, ఇక్కడ ఫ్రంట్ అని చెప్పింది కదా. సో ఇవన్నీ ఇక్కడ లెఫ్ట్కి మూవ్ చేయండి ఫ్రెండ్. లెఫ్ట్కి మూవ్ చేసుకుంటే ఫ్రెండ్ మనకి ఇక్కడ ఏబీ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఆడుతుంది, ఏబీ ఇక్కడ ఫాంట్ అని. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మీకు ఒక ఫాంట్ ఇస్తాను చెప్పిన కదా. సో ఆ ఫాంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫాంట్ అని చెప్పి నేమ్ అయితే పెట్టాను, విడిగా అయితే ఇచ్చాను. సో ఫ్రెండ్ ఆ ఫాంట్ అయితే ఖచ్చితంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో నాతో చాలా అంటే చాలా ఫాంట్స్ ఉన్నాయి, కానీ నీకు ఒక ఫాంట్ అయితే ఇచ్చాను మీకు కింద డిస్క్రిప్షన్లో. సో ఆ ఫాంట్ అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చాలా బాగుంటుంది. సో ఓకే, ఎక్కడ ఉంది కమాన్, ఇంకా చాలా లాంగ్లో ఉందంటున్నా. సో ఒక్క ఫాంట్ కాదు కదా, ఎక్కడ? ఓకే వెయిట్ చేయండి ఫ్రెండ్, ఎందుకంటే ఫాంట్ అయితే తీసుకొసుకుంటాను. ఫాంట్ అయితే నేను చూస్తున్నాను, ఎందుకంటే నాతో ఒక్క ఫాంట్ కాదు, 2 ఫాంట్ కాదు, నాతో కొన్ని వేల ఫాంట్స్ ఉన్నాయి. ఈ వేల ఫాంట్స్లో అది ఏ మూల పడిందో కూడా నాకైతే అసలు అడ్రస్ తెలియకుండా అది కనిపిస్తలేదు ఫ్రెండ్. ఫాంట్ అయితే మనకు చాలా బాగుంటుంది, అదే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే వెయిటింగ్, సో ఓకే వెయిటింగ్ కమాన్. సో ఓకే ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఇది అనుకుంటున్నా. సో ఇదే. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఫాంట్ నేమ్ వచ్చేసి రాయల్స్ రుష్ అనమాట, రాయల్స్ రుష్. దాని నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతున్న రాయల్స్ రుష్ అని చెప్పి. సో ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్, ఫాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూశారు కదా, మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, ఇది ఏమంటే మనకి చిన్నగా ఇక్కడ కట్ అయినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫాంట్కు ఒక కలర్ చేంజ్ చేసుకోవాలి. సో కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నార్మల్ కలర్, ఇక్కడ కలర్ ఉంది కదా ఆప్షన్, ఈ కలర్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ నార్మల్ కలర్ ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను నార్మల్ కలర్ పెట్టాను, నేను ఫైర్ ఎఫెక్ట్ అయితే పెడతాను, అంటే ఫైర్ కలర్ అయితే ఇస్తాను, గోల్డెన్ కలర్ ఫ్రెండ్. మీరు గోల్డెన్ కలర్ ఎలా పెట్టానో చెప్తా చూడండి ఫ్రెండ్. ఇక్కడ మన టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నో టెక్స్ట్ సెలెక్టెడ్ అంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. సెలెక్ట్ ఇక్కడ మన చిన్న ఈ బాక్స్ ఉంది, బాక్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఇక్కడ అంటే మీకు అదే టెక్స్ట్ అయితే సెలెక్ట్, అదే మీకు ఏ ఫోటో పెడదామంటే ఆ టెక్స్ట్కి ఏ ఫోటో ఫైర్ ఎఫెక్ట్ ఇస్తారా, మీరు గోల్డెన్ కలర్ ఇస్తారా, సిల్వర్ కలర్ ఇస్తారా అని సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సో ఓకేనా, నేనైతే ఇప్పుడు దానికి ఫైర్ ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి అదే మనం గోల్డెన్ కలర్ ఇవ్వాలి కాబట్టి గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేస్తాను. సో ఫ్రెండ్ గోల్డెన్ కలర్ వాల్పేపర్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఈ వాల్పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, సో నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటాను గోల్డెన్ కలర్ వాల్పేపర్ ఫ్రెండ్. ఈ వాల్పేపర్ సెలెక్ట్ చేసుకుని దీని ఒక సైజ్ తగ్గించుకోండి, సైజ్ చిన్న చేయండి. చిన్న చేసి ఒక బటన్ మీద ట్యాప్ చేయండి. ఇంత పెట్టుకోండి సైజ్
సైజ్ చాలు, ఈ సైజ్ చాలు మనకి. ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, ఈ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కొంచెం ఇట్లా ముందుకు రండి. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఇట్లా లెఫ్ట్కి మూవ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టోక్ ఉంటుంది. అంటే స్టోక్ అంటే మనకి స్టోక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేస్తే మనకి చిన్నగా అయితే మనకి బ్లాక్లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చింది. తర్వాత దీన్ని ఇలా పెంచుకోండి. మీకు వీలైనంత వరకు అయితే ఇలా పెంచుకోండి. ఒక 10% పెట్టుకోండి. ఒక 10% అయితే పెట్టాను. సో నేను పెట్టాను చూసారా, 10% పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి రైట్ టిక్ ఉంది కదా, రైట్ బటన్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి బాస్ ఉంది కదా, ఈ బాస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పై స్క్రోల్ చేసుకుంటే దీన్ని ఫుల్ చేసుకోండి. ఇట్లా ఫుల్ చేసుకుంటే ఇది కలర్ అనమాట, కలర్ బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకుంటే ఎంకరేజ్ చేసుకోండి. సో మొత్తం అయితే మీరు గోల్డెన్ కలర్ అయితే మొత్తం మార్చండి. సో ఓకే అయితే ఈ విధంగా అయితే పెడతాను. సో కింది వచ్చేసి మనకి ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇదైతే కింది అయితే ఫుల్ పెట్టాను. తర్వాత ఒక బటన్ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి సో ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఇది మనకైతే సెట్ అయిపోయింది, ఎన్ని అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకి రౌండ్గా ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. బ్యాక్గ్రౌండ్ తీసేయండి. సో బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే ఫ్రెండ్ మనకి ఏం చేయాలంటే ఇప్పుడు మనము సో మనకి ఇక్కడ ఈ కింద ఏ ఉంది, ఏ పక్కన ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ కింద నా ఫింగర్ ఆడుతుంది మీకు చూడండి. ఫింగర్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. కలర్ పక్కన ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే చూసారా, మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే మూవ్ అయిపోయింది. సో ఈ లెటర్ ఇలా పెద్ద చేసుకోండి. పెద్ద చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఈ లెటర్ సేవ్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ పైన నా వేలు ఆడుతుందా, పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఇమేజెస్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీరైతే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే మనకి PNG సేవ్ అని ఉంది. ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫోటో అయితే మనకి ఎన్ అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఎన్ అయితే సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి, సో ఈ ఎన్ మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి, టీ కావాలి కదా, టీ కావాలి. అన్నింటికి ఒకటే కలర్ పెట్టుకోండి, ఒకటే కలర్ ఒకటే ఫాంట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి టీ కావాలి. టీ లెటర్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ కింద ఎడిట్ ఉంది కదా, సో ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీకు రండి. వచ్చి ఇప్పుడు ఈ ఎన్ తీసేయండి, టీ కొట్టండి. టీ సెలెక్ట్ చేసుకొని టీ టైప్ చేసి ఇక్కడ ఒకే బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ టీ సెలెక్ట్ ఓకే కరెక్ట్ ఉంది. ఇక్కడ పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. సో ఈ టీ ఫోటోను కూడా టీ అనే అక్షరం ఈ వర్డ్స్ కూడా సెలెక్ట్ అంటే సేవ్ చేసుకోండి. ఇమేజెస్లో సేవ్ అంటే PNGలో సెలెక్ట్ చేసుకోండి, అంటే సేవ్ చేసుకోండి. సేవ్ చేసినాక ఫ్రెండ్ ఇది కూడా మనకు ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోండి, కింద ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి సో ఇది తీసేయండి. తీసేసి ఆర్ కొట్టండి, ఆర్ టైప్ చేయండి. ఓకే ఆర్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఓకే ఆర్ కూడా మనకు రెడీ అయిపోయింది. కానీ కింద అయితే మనకు కొంచెం తోక అయితే రాలేదు, అంటే కింద కొన అయితే సరిగా రాలేదు. ఆ కొన సరిగా రావాలంటే ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పెండింగ్ అని సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ ఆప్షన్ ఇలా, ఫస్ట్ కాదు రెండో ఆప్షన్ ఇలా జరపండి. ఓకేనా, జరిపితే మనకు ఆర్ అయితే కరెక్ట్ అయితే వచ్చింది చూసారా. ఆర్ సింబల్ అయితే కొంచెం అక్షరం అయితే మంచిగా వచ్చింది. తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ సేవ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా సేవ్ చేసుకోండి. ఓకేనా, మనకు 3 అయితే సేవ్ అయిపోయినాయి. NTR 3 సేవ్ అయిపోయినాయి. ఫ్రెండ్ 3 సేవ్ అయిపోయినాక ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంది కదా, పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే క్లోజ్ చేసేయండి. దాంతో మనకు వర్క్ లేదు, పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు మీ కైనమాస్టర్ యాప్ ఉందనుకో, మీ మొబైల్లో కైనమాస్టర్ యాప్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయబోతే మనకి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియో చాలా తీసుకొస్తాను. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇలా కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్ మనకి ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు సైజ్ మీ ఇష్టం, ఏ సైజ్ అయినా తీసుకోండి, మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోండి. ఓకేనా, తీసుకొని అయితే ఇక్కడ 16:9 తీసుకుంటాను. సో మీ ఇష్టం, అది ఏదైనా తీసుకోండి. ఓకేనా, మీ ఇష్టం, నేను చెప్పాను దానికి, మీ ఇష్టం, అది మీ ఇష్టం, మీ కథ అది. ఓకే, తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్లో దీని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, సో మనకి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఏదైనా తీసుకొని అయితే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేశాను. సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఒకే బటన్ మీద ట్యాప్ చేశాను. సో ఇది మీరు ఇష్టం, మీరు ఎంతవరకు పెడదాం అనుకుంటున్నా అంతవరకు అయితే పెట్టుకోండి. అంటే ఇది లేయర్. ఓకే, నేను 20 సెకండ్ పెట్టాను. 20 సెకండ్ పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు వీడియో స్టార్టింగ్ రండి. వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్ మీరు ఇందాక పిక్సెల్ ల్యాబ్లో NTR అని చెప్పి మీరు సేవ్ చేశారు కదా లెటర్స్ గోల్డెన్ కలర్లో. ఫస్ట్ మీరు ఏం సేవ్ చేశారు, ఎన్. ఓకే, ఎన్ సింబల్ తీసుకొచ్చుకోండి, ఎన్ లెటర్ తీసుకొచ్చుకోండి. ఈ లెటర్ తీసుకొచ్చుకోండి ఫ్రెండ్. ఈ లెటర్ ఉంది లాస్ట్ వరకు పెట్టండి, ముందైతే లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఎన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండాలి. సో ఓకేనా, ఇక్కడ పెట్టాలి ఇలాగా. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో దీని ఒక సైజ్ ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, నేను చేస్తా చూడండి. సో ఇలా పెద్ద చేయండి. సో కొంచెం కిందికి పెట్టుకోండి, అంటే కిందికంటే కిందికి పెట్టుకోవచ్చు, పై కంటే పై పెట్టుకోవచ్చు. సో అంటే ఇలా కిందికి పెట్టాను. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే మనం యానిమేషన్ ఇవ్వాలి. సో అంతకన్నా ముందు ఇన్ యానిమేషన్ కూడా ఇవ్వాలి, దీనికి ఇన్ యానిమేషన్ కూడా ఇవ్వాలి. సో ఇన్ యానిమేషన్ ఇచ్చినాకన్నా మనం యానిమేషన్ ఇవ్వచ్చు, యానిమేషన్ ఇచ్చినాకన్నా కూడా ఇన్ యానిమేషన్ ఇవ్వచ్చు. ఫ్రెండ్ ఫస్ట్ మీరు ఏం చేయండి, ఈ లేయర్ అనేది కొంచెం ఇలా జరపండి. ఓకే, 2 సెకండ్ ఇలా ముందు జరపండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక 2 సెకండ్ మాత్రమే ముందు జరపండి. ఇక్కడ నేను టైమింగ్ చూసారా, 2 సెకండ్ మాత్రమే జరిపేసి ఇక్కడ మనకి కీ గుర్తుంది కదా, కీ యానిమేషన్ దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్లస్ వస్తుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, సో చిన్న రెడ్ చుక్క వచ్చింది. వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఈ వీడియో స్టార్టింగ్లో మనకి ఇక్కడ స్టార్టింగ్లో కూడా రెడ్ చుక్క ఉంది. ఆ రెడ్ చుక్క కాడకండి, ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్ చుక్క ఉందా, ఆ చుక్క కాడకు వచ్చేసి ఫ్రెండ్ ఈ లెటర్ అనేది ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, నేను చేస్తున్నాను చూడండి. సో ఓకే, ఈ విధంగా అయితే ఇలా ఫుల్ చేసుకోండి. సో మిడిల్లో పెట్టుకొని కరెక్ట్ సెంటర్లో పెట్టండి. నేను పెట్టాను చూడండి, ఈ విధంగా పెట్టేసి ఓకే ఇప్పుడు బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ మనకైతే జూమ్ అయింది. జూమ్ ఉన్న తర్వాత మనకి ఇలా కనిపించకూడదు, ఇది కనిపించకుండా ఉండాలంటే ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ ప్యాడ్ పెట్టి మనం ఇక్కడ ప్యాడ్ అనేది రెండో ఆప్షన్ చూడండి. ఇక్కడ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఇలా స్లో వస్తుంది ఫ్రెండ్. కొంచెం దీని టైం వచ్చేసి 0.5 పెట్టుకోండి. ఒక 0 పెడితే మనకు అలా వస్తుంది. తర్వాత మీరు ఒకసారి వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి మనకి ఇలా వచ్చి ఇలా స్టాప్ అవుతుంది. ఓకే,
చూసారా ఇలా స్టాప్ అయింది కదా, మనకి లెటర్ వచ్చి ఇలా స్టాప్ అయింది కదా. సో కావాల్సి లెటర్ మీరు పై కూడా జరుపుకొని మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు. సో మిడిల్లో కూడా ఎలా పెట్టాలని చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి రెడ్ చుక్క ఉంది, రెడ్ చుక్క కాడికి వచ్చేసి ఇక్కడ తాళంచే గుర్తు మీద క్లిక్ చేసి సో ఈ లెటర్ అనేది ఇలా పైన ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, పెడుతున్న చూడండి ఇట్లా పైకి ఇలా పెట్టుకోండి. ఓకేనా, సో పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లే చూడండి. సో ఇటు వస్తుంది అనమాట, ఎన్ అని చెప్పి వచ్చి స్టాప్ అయింది కదా ఫ్రెండ్. ఎప్పుడు స్టాప్ అయింది మనకి 2 సెకండ్లో స్టాప్ అయింది కదా. ఇక్కడ 2 సెకండ్లో మనకి ఫోటో అయితే స్టాప్ అయిపోయింది. ఏ ఫోటో స్టాప్ అయింది మనకి ఎన్ అయితే స్టాప్ అయిపోయింది. ఇక్కడ నుండి లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకు పిఎన్జీ ఫోటో అయితే కావాలంటే పిఎన్జీలో అంటే మన ఫోటోస్ ఉంటాయి కదా, మన ఫోటోస్ అయితే పిఎన్జీలో ఉండాలి. ఓకేనా, సో పిఎన్జీలో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్. ఓకేనా, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటో అనేది ఇలా పెట్టండి. నేను పెడుతున్నా చూడండి. సో ఇలాగైతే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను పెడుతున్నా చూడండి, ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అవసరం లేదు మనకి. సో ఓకేనా, ఫోటో సైజ్ ఇలా పెద్ద చేసుకొని కొంచెం చేసుకొని ఇలా పెట్టండి. ఓకే, దీంట్లో పెట్టండి. ఓకే, దీంట్లో పెట్టేసి ఇలా కొంచెం పైకి పెట్టండి. సో ఇలా పైకి పెట్టేసి సో ఈ ఫోటోని మనం ఇటు సైడ్ తిప్పాలి. సో ఇక్కడ మొబైల్ గుర్తు మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ మిర్రర్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఫోటో ఫేస్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఫేస్ అయితే ఇటు వచ్చింది కదా. సో ఇటు వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో అనేది కట్ చేసుకోవాలి. కింద మనకు కాలు ఉంది కదా, కాలు కనిపించకూడదు. సో కాలు కనిపించకుండా ఉండాలంటే ఫ్రెండ్ ఈ ఫోటోకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇలా పై స్క్రోల్ చేసుకొని సో ఇక్కడ కర్పింగ్ మీద క్లిక్ చేసి సో మన కాల్ తీసేయండి. ఓకే, కాల్ అవసరం లేదు మనకి. ఓకేనా, ఇట్లా కాల్ అయితే తీసేయండి. సో కొంచెం ఓకే, నేను ఇటు వరకు ఇట్లా పెడతాను. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోని ఇట్లా పైకి జరపండి. ఓకే, ఇట్లా పైకి అయితే ఇలా జరుపుకోండి. ఓకే, నేను పెడుతున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా జరుపుకోండి. జరిపేసి ఫ్రెండ్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి సెండ్ టు బ్యాక్ కొట్టేసింది. ఓకే, బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. చూసారా, ఎన్ను బ్యాక్ సైడ్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఓకే, ఎన్టీఆర్ ఫోటో అయితే ఉంది. ఎన్ను బ్యాక్ సైడ్ ఎన్టీఆర్ ఫోటో ఉంది ఫ్రెండ్. ఈ ఫోటోకి అయితే యానిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదా మనం ఎన్టీఆర్ ఫోటో, ఈ ఫోటోకి అయితే యానిమేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఈ ఆప్షన్ కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు సైడ్ రైట్ ఉంటుంది. సైడ్ రైట్ అవసరం లేదు, నేను చెప్తాను చూడండి ఫ్రెండ్. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు పప్అప్ ఇది పెట్టుకోవాలి చూడండి. నేను పెడుతున్నా చూడండి, ఇది పెట్టుకోవాలి. ఓకేనా, ఇది పప్అప్ డౌన్ అనమాట, అంటే పైనుంచి కిందకి పప్అప్ వ్యూ అనమాట, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, కానీ కింద ఈకారంగా అయితే ఉంటుంది, కింద ఈకారం అయితే ఉంటుంది. ఇది పెట్టుకుని ఫ్రెండ్ నాకు తెలిసి ఇది పెట్టుకోండి, చాలా అంటే చాలా నెవర్ బిఫోర్ ఉంటుంది. ఇది ఉంది కదా, సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్. సెలెక్ట్ చేసి దీని ఒక టైం మీరు ఎంత పెట్టాలంటే 1 పాయింట్ పెట్టుకోండి. 1 పాయింట్ అక్కడ 1 పాయింట్ పెట్టుకోండి. 1 పాయింట్ పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేయండి. వీడియో స్టార్టింగ్ వచ్చి ప్లే చేయండి. ప్లే చేస్తే మనకి ఎన్ని వచ్చి స్టాప్ అవుతుంది. ఎన్ని వచ్చి స్టాప్ అయినాక ఇట్లా ఎన్టీఆర్ ఫోటో కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్, మనకి ఎన్ని వచ్చి స్టాప్ అయింది కదా, ఎన్టీఆర్ ఫోటో వచ్చింది కదా. ఎన్టీఆర్ ఫోటో వచ్చి స్టాప్ అయింది. ఎక్కడ స్టాప్ అయింది మనకి 3rd సెకండ్లో స్టాప్ అయింది, అంటే 3వ సెకండ్లో స్టాప్ అయింది ఫ్రెండ్. ఇక్కడ 3వ సెకండ్ ఇక్కడ టైం చూసుకుని 3వ సెకండ్ నుంచి లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఇంకో నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకో వర్డ్స్. అదేంటంటే టీ. ఓకే, టీ సెలెక్ట్ చేసుకుని టీ కూడా ఇలా పెద్ద చేసుకోండి సైజు. ఓకే, ఇలా పెద్ద చేసి సో ఇట్లా మిడిల్లో కరెక్ట్ అయితే ఇలా పెట్టుకోండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో సైజ్ కొంచెం పెద్ద చేద్దాం. సో ఫ్రెండ్ మీరు ఇంతవరకు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయబడి ఫ్రెండ్, దయచేసి లైక్ చేయండి. మీకోసం నేను ఇంత కష్టపడి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. ఈ లెటర్ కూడా ఇలా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇది కూడా ఇలా లాస్ట్ వరకు పెట్టండి. ఓకేనా, సో నేను ఎక్కడి నుంచి పెట్టాను చూడండి, మీరు బాగా గమనించండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ లెటర్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఈ లెటర్ ఇలా జరపండి. ఓకేనా, కరెక్ట్ ఇప్పుడు ఎక్కడ పెట్టండి మనం 3వ సెకండ్ పెట్టాము. 3 నుంచి ఇక్కడ 4 రండి. 4 సో 5. ఓకేనా, కరెక్ట్ 5వ సెకండ్కి రండి. కరెక్ట్ 5 సెకండ్కి రండి. 5వ సెకండ్లోకి వచ్చేసి ఇక్కడ తానించే గుర్తు మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఇలా ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్లస్ మీద క్లిక్ చేసినాక మనకు రెడ్ చుక్క వచ్చింది. రెడ్ చుక్క వచ్చినాక స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోండి. స్టార్టింగ్ పొజిషన్లో రెడ్ చుక్క ఉంది కదా, సో ఆ రెడ్ చుక్క ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఈ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఫ్రెండ్ ఈ లెటర్ అనేది ఇట్లా జూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టీ ఉంది కదా, సో ఈ టీ లెటర్ అనేది ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసేయండి. ఓకే, ఇలా జూమ్ మీకు వీలైనంత వరకు జూమ్ చేసి ఇప్పుడు మీరు ఓకే పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఈ లెటర్కి అయితే యానిమేషన్ ఇవ్వండి. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఓకే ఫ్రెండ్ ఇక్కడ ప్యాడ్ ఉంటుంది చూడండి, ప్యాడ్ మీద క్లిక్ చేసి ఓకే దీనికి టైం వచ్చి 0.5 పెట్టుకోండి. ఓకే చూడండి 0.5 పెడితే చూడండి మనకి స్టార్టింగ్ నుంచి చూపిస్తా చూడండి. సో మనకి ఎన్ వచ్చి స్టాప్ అయింది, తర్వాత ఎన్టీఆర్ ఫోటో వస్తుంది, తర్వాత మనకి టీ వస్తుంది. టీ వచ్చిన తర్వాత టీ వచ్చి స్టాప్ అయింది కదా. ఇప్పుడు ఎక్కడ స్టాప్ అయింది మనకి 5 సెకండ్లో స్టాప్ అయింది, అంటే 5th సెకండ్లో మనకు టీ అయితే స్టాప్ అయింది. ఓకేనా ఫ్రెండ్, ఇక్కడ 5th సెకండ్ నుంచి లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇప్పుడు ఇంకో ఫోటో అయితే కావాలి. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో నేను అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సో ఈ ఫోటో చేసి ఇలా పెట్టేద్దాం. ఓకేనా, సో నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా పెడదాం. ఓకే, ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో అనేది సో మనకి ఇక్కడ పైన 3 డాట్స్ మీకు చూపించాను కదా, ఇందాక 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓకే సెండ్ టు బ్యాక్ కొట్టేసింది. ఓకే, ఫోటో అయితే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ మనకి ఇప్పుడు దీనికి ఈ ఫోటో అయితే లాస్ట్ వరకు పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటో పెట్టాం కదా, ఎన్టీఆర్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. చేసి ఫ్రెండ్ ఇందాక మీకు చూపించాను కదా, సో సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఆప్షన్ ఇదే ఫ్రెండ్. ఇక్కడ మీకు కనబడుతున్నాం కూడా, ఇక్కడ చూడండి ఇక్కడ పాపప్ ఇక్కడ ఓపెన్, దీని నేమ్ నాకు తెలియదు ఫ్రెండ్. మీరు అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి. మీకైతే ఇక్కడ ఒక 5 సెకండ్ అయితే చూపిస్తాను. ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. సో మనకి టీ అయితే టీ వెళ్ళిపోయి స్టాప్ అయితే స్టాప్ అయినా మనకి ఎన్టీఆర్ ఫోటో అయితే వచ్చింది. ఓకేనా, సో ఎన్టీఆర్ ఫోటో వచ్చి స్టాప్ అయింది కదా. సో ఎన్టీఆర్ ఫోటో వచ్చి స్టాప్ అయిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఫ్రెండ్ ఇప్పుడు ఆర్ ఉంటుంది కదా, ఆర్. ఓకే, 6 లెటర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ లెటర్ వచ్చి సైజ్ ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, నేను చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇట్లా లెటర్ అయితే పెద్ద చేసుకోండి. ఓకే, సైజ్ అయితే ఆర్ అన్న సైజుని సో ఇలా పెద్ద చేసుకోండి. ఓకేనా, కరెక్ట్ అయితే ఇలా పెద్ద చేసి ఫ్రెండ్ ఈ లెటర్ అనేది ఇలా పెట్టండి. నేను పెడుతున్నా చూడండి. సో ఇట్లా పెట్టండి. ఓకే, సో ఈ విధంగా అయితే ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఓకే దీన్ని కూడా ఇట్లా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఇది లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ మనకి ఎక్కడ పెట్టాము ఈ లెటర్ను, ఆర్ అనే లెటర్ను 6 సెకండ్లో పెట్టాం కదా. 6 నుంచి 7 నుంచి 8 సెకండ్కి రాను ఫ్రెండ్. ఓకేనా, కరెక్ట్ ఇట్లా 8 సెకండ్కి అయితే రాను. నేను పెడుతున్నా చూడండి టైమింగ్ 8 సెకండ్కి వచ్చేసింది. ఓకే, మనం ఏమున్నా కానీ 2 సెకండ్ అయితే గ్యాప్ అయితే ఉండాలి. ఇట్లా 8 సెకండ్కి వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ తాళించే గుర్తు మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి
ఫ్రెండ్ మనకి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ పోర్షన్లో మరి రెడ్చుకో కాడికి రండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఈ ఆర్ అన్న సింబల్ మీరు జూమ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా జూమ్ చేసి సో ఇలా మిడిల్లో పెట్టండి. ఓకే, నేను పెడుతున్నాను. సో ఇలా మిడిల్లో ఇలా జూమ్ చేసి ఇలా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఒక రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఇన్ఆనిమేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ ప్యాడ్ పెట్టుకోండి. ప్యాడ్ పెట్టేసి ఇక్కడ మన టైమింగ్ వచ్చేసి ఇక్కడ 5.5 పెట్టుకోండి. 0.5 పెట్టండి. ఒక 0 పెడితే మనకి ఇట్లా స్లో అయితే వస్తుంది. సో తర్వాత ఒకే బార్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు ఆర్ స్టాప్ అవ్వాలి. ఓకే, ఆర్ స్టాప్ అవ్వాలి. ఆర్ ఎక్కడ స్టాప్ అయింది మనకి 8 సెకండ్లో స్టాప్ అయింది ఫ్రెండ్. ఆర్ నేమ్ వచ్చేసి 8 సెకండ్లో స్టాప్ అయింది. 8 సెకండ్లో స్టాప్ అయింది ఫ్రెండ్. అక్కడ నుండి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి ఎప్పుడు స్టాప్ అయిందో ఆర్ లెటర్ అక్కడ నుండి. ఓకేనా? సో అక్కడ నుండి మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్ మీకు ఎన్టీఆర్ ఫోటో ఇంకో ఫోటో కూడా పెట్టాను కింద డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కటి ఫ్రెండ్ నేను వాడిన ప్రతి ఒక్కరైతే పెడతాను. నేనైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను. సో ఫ్రెండ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఈ యొక్క ఫోటో సైజ్ కట్ చేసుకోవాలి. కింద కాలు తీసేయాలి, అంటే కాలు నడుము మొత్తం తీసేయాలి. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇట్లా పై స్క్రోల్ చేసుకుంటే మనకి ఇందాక మీకు చూపించాను కదా. సో ఇక్కడ కర్పింగ్, ఓకే కర్పింగ్ మీద క్లిక్ చేసి సో కాలు ఇట్లా నడుము కాడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇట్లా నడుము కాడ ఇట్లా అడ్జస్ట్ చేసి సో ఫ్రెండ్ బ్యాక్ బార్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి పైన ఇక్కడ చూడండి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఓకే, బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫోటో ఎక్కడ ఉంది, ఎన్టీఆర్ ఫోటో. ఈ ఫోటో లాస్ట్ వరకు పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఈ ఆప్షన్ కింద స్క్రోల్ చేసి ఓకే ఇక్కడ ఇన్ఆనిమేషన్ మీద క్లిక్ చేసి సో తర్వాత వచ్చేసి మీకు ఇందాక ఒక ఆప్షన్ చూపించాను కదా, సో సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ ఇక్కడ ఇదే చూడు ఈ ఆప్షన్ అంటే పాపప్. ఓకే, పాపప్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా వస్తుంది. దీని టైం వచ్చి కొంచెం పెంచుకోండి, అది మీ ఇష్టము. నేనంటే 1.5 పెడతాను. సో ఓకే, ఈ ఫోటో ఎన్టీఆర్ ఫోటో, ఈ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇన్ఆనిమేషన్ మీద క్లిక్ చేసి దీని టైం కూడా ఇలా పెంచుకోండి. ఓకేనా? 1.5 పెట్టండి. ఓకేనా? తర్వాత ఫ్రెండ్ వీడియో స్టార్టింగ్ వచ్చింది, వీడియో ప్లే చేసి చూడండి మీరు. మనకైతే ఎన్ వచ్చి స్టాప్ అయింది. స్టాప్ అయినాక ఎన్టీఆర్ ఫోటో వచ్చింది. తర్వాత టీ వచ్చింది. టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆర్ వెళ్ళింది. ఆర్ స్టాప్ అయినాక మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో వచ్చింది. చూసారా ఫ్రెండ్, టోటల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్. మీరు అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, చాలా నీట్గా అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, తర్వాత మనకి బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ మనకు వద్దు, గ్రీన్ కలర్లో కావాలి, గ్రీన్ కలర్ బ్లూ కలర్ కావాలనుకుంటే, అంటే మీరు క్రోమాకి తీయనికి బాగుంటుంది అనుకుంటే ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇందాక బ్లాక్ కలర్ ఫోటో పెట్టాం కదా, దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, కత్తర్ పక్కన బ్లాక్ ఉంది, దాన్ని ఆ బాక్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకైతే ఈ విధంగా చూసారు కదా. సో ఒక్కొక్క లెటర్ అయితే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. చూసారా? సో ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్. కిర్రాక్ ఉంటుంది, ఓపీ ఉంటుంది. మీరు ఈ వీడియో సేవ్ చేసుకొని మీ వేరే వీడియోలు కూడా మీరు పెట్టి క్రోమాకి ఏదో తీసేయచ్చు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ పైన షేర్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఫ్రెండ్ ఇక్కడ మనకి సేవ్ చేసుకోండి. ఓకేనా? ఫోటో తెలుసు కదా, వీడియో సేవ్ చేసుకుని వస్తుంది కదా. ఓకే, ఇక్కడ మీ ఇష్టం ఏదో ఒక క్వాలిటీ పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. వీడియో హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి. సో నేను ఈ వీడియోకి ఉన్న ఎన్టీఆర్ ఫోటోస్, సో అలాగే గోల్డెన్ కలర్ వాల్ పేపర్, అలాగే మన ఫాంట్, ఈ ఫాంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్. ఇలాగనే చాలా సింపుల్. మీ ఫోటో అంటే మీ పేరు ఏదైనా కానీ, నాని, రాజు, కిరణ్, ఏ పేరైనా కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫోటో అయితే ఇలాగనే పెట్టుకోవచ్చు. సో నేనైతే చాలా రోజుల కింద చెప్పాను, అప్పుడు చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు. ఇప్పుడైతే చెప్పాను ఫ్రెండ్. వీడియో అయితే ఎలా ఉందో మీకు నచ్చితే మనకు డెఫినెట్ లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఇంతసేపు నేను కష్టపడి మీకోసం నేను వీడియో చేస్తున్నాను. సో మీరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో చాలా తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా ఇంకా మాటనికి ఓపిక లేదు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుబాయిరేమో.